హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం. ఈరోజు మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. ఫస్ట్ టిప్, ఈ విధంగా మనమైతే బజార్ నుంచి కొత్తిమీర అలాగే తెచ్చుకుంటాం కదా, మనం అలాగే పెట్టేసామంటే 2 రోజుల తర్వాత కొత్తిమీర అనేది పాడైపోతూ వేస్ట్గా పడేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి. ముందుగా కొత్తిమీర అన్నింటిని తెచ్చుకొని ఈ విధంగా ఒక చాకుతో బాగా మొత్తం ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకొని కింద ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ మన ఇంట్లో ఏది ఉంటే అదైతే ఈ విధంగా వేసుకొని కట్ చేసిన కొత్తిమీర అంతా దాంట్లో అయితే ఈ విధంగా అయితే వేసేసి మూతగాని పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా కొత్తిమీర అనేది అలాగే ఫ్రెష్గా ఉంటుందండి. ఇంకా సెకండ్ టిప్, మనమైతే పుదీనా తెచ్చుకున్నప్పుడు దాన్ని అయితే ఒలవాలంటే చాలా కష్టం. ఈ విధంగా ఒక్కొక్క రెమ్మ వలసాలంటే చాలా టైం అవుతుందండి. అలా కాకుండా ఈ విధంగా మన ఇంట్లో చిల్లులతో ఉంటుంది కదా, దాన్ని అయితే ఈ విధంగా తీసుకొని పుదీనా అన్నిటిని దాంట్లోకి అయితే ఈ విధంగా అయితే గుచ్చేసేయండి. గుచ్చేసిన తర్వాత మొత్తం ఒకేసారి ఇలా అనేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మొత్తం చూడండి, ఒకేసారి ఒలవాల్సిన కష్టం కూడా లేదండి. ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా అయితే ఈసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో, వర్కౌట్ అవుతుందో అయితే నాకు కమెంట్ కూడా చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే ఈ విధంగా పనికిరాని వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవైతే పనికిరావని పడేస్తుంటాము. అలా పడేయకుండా ఈ విధంగా నీళ్లు పోసుకొని కరివేపాకు కానీ పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా అలాగే ఫ్రెష్గా ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలో అప్పుడు కూరల్లో వాడుకోవచ్చు. మిగిలింది 10 రోజులన్నా అలాగే ఫ్రెష్గా ఉంటుందండి. చూడండి, మనం దీనికోసమని బజారుకి ప్రతిసారి పోయి కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక నెక్స్ట్ టిప్ అండి, మనం ఈ విధంగా మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ మరుసటి రోజుకి అదొక రకంగా అయిపోతుంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి. పచ్చి కొబ్బరిని మనం టెంకాయ ఎలా ఉంటుందో ఆ విధంగా ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకొని అందులో కానీ పెట్టి పైన మూత అయితే పెట్టకూడదండి. ఈ విధంగా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 15 రోజులైనా పచ్చి కొబ్బరి అలాగే ఫ్రెష్గా ఉంటుందండి. ఇంకా సెకండ్ టిప్ అయితే, మనం ఈ విధంగా వాషింగ్ మిషన్లో జాకెట్లు చీరలు అన్నీ ఒకేసారి వేస్తుంటాం కదా, ఇలా ఊక్సులు అనేది వాషింగ్ మిషన్కి పోయి ఊక్సులు పాడైపోతాయి. కొన్ని రోజుల తర్వాత వాషింగ్ మిషన్ కూడా పాడైపోతుంది. అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి. వాషింగ్ మిషన్కి వేసేటప్పుడు ఈ విధంగా ఊక్సులు కాడ ఇలా మొత్తం అయితే చుట్టేసేయండి. చుట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ కానీ తీసుకొని మొత్తం దాన్ని అయితే గట్టిగా ఈ విధంగా కట్టేసి కానీ వాషింగ్ మిషన్ గాని ఏస్తే వాషింగ్ మిషన్ పాడవదు, మన బుక్స్‌లు గూడా పాడవ్వండి. ఎన్ని రోజులున్నా అలాగే బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ స్టెప్ అండి, మనమైతే రోజు అరటిపండ్లయితే తెచ్చుకుంటూ ఉంటాం గదా, కొన్ని తెచ్చుకున్నప్పుడు పర్వాలేదు గానీ, ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు అయి పాడైపోతూ ఉంటాయి, మెత్తబడిపోతాయి. అలాంటప్పుడు ఈ విధంగా మన ఇంట్లో పాల ప్యాకెట్లయి తెచ్చుకుంటాం కదా, ఆ కవర్లుంటాయి గదా, అవి మనం ఆ కవర్ గాని దానికి బాగా చుట్టేసి, ఒక రబ్బర్ బ్యాండ్ గాని వేసేసి గాని గట్టిగా పెట్టేస్తే అరటిపండ్లనేది ఎన్ని రోజులున్నా అసలకి పాడవ్వండి. ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు పాడైపోతాయి అనే టెన్షన్ గూడా ఉండదు. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో ఒక రైస్ ఉంటది గదా, ఆ రైస్ ఒక బౌల్‌లోకైతే తీసుకొని మన ఇంట్లో చాకులు, పీలర్లు, కత్తెరలు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే అవి తుప్పు పట్టిపోతాయి. అలా కాకుండా ఈ విధంగా చేయండి, అసలు తుప్పు పట్టవు. ఇంకా నెక్స్ట్ స్టెప్ అండి, ఈ విధంగా వాడిపోయిన నిమ్మకాయలను చాకుపెట్టి కొయ్యాలంటే చాలా కష్టం అండి. అసలు రసం గూడా రానే రాదు. దాంతో ఈ విధంగా అయితే చేయండి. ఒక చాకు తీసుకొని దానికి నిమ్మకాయకి ఈ విధంగా కుచ్చేసి ఇప్పుడు సిమ్‌లో అయితే పెట్టేసి ఒక 2 నిమిషాలు ఈ విధంగా స్టవ్ మీద అయితే వేడి చేయండి. మరీ ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలయితే సరిపోతుంది. ఇప్పుడు అది కొంచెం చల్లారిన తర్వాత మనం చాకు పెట్టి తీస్తే చాలా ఈజీగా వస్తది. రసం గూడా మొత్తం వస్తదండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా రసం వస్తదో. ఇలా చిల్లులు గెంటి గాని తీసుకొనేస్తే దాంట్లో ఉండే గింజలు కూడా సెపరేట్ అవుతాయండి. మొత్తం రసం ఒకే దాంట్లో పిండితే మళ్ళీ మనం గింజలు ఏరుకోవాల్సొస్తది. అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి, అసలకి దాంట్లో గింజలు కూడా మనకు సెపరేట్ అయిపోద్ది. రసం కూడా చూడండి ఎంత బాగా వస్తుందో, వాడిపోయిన నిమ్మకాయలో కూడా చూడండి ఎంత బాగా రసం అవుతుందో. ఈసారైతే ఈ టిప్ చాలా బాగా పనిచేస్తది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా వాడిపోయిన నిమ్మకాయలను కూడా పడేయకుండా ఇంట్లో రాగి వస్తువులు గనక కడుక్కుంటే చాలా తెల్లగా వస్తాయి. ప్లీజ్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ నంబర్‌కి అందరికి